భారతదేశపు ఈశాన్యంలో ఎత్తైన పర్వతాల మధ్యన ఒక ప్రదేశం ఉంది. దాని కథ అక్కడి ప్రకృతిలో, సంప్రదాయాల్లో చాలా లోతుగా పాతుకుపోయి ఉంది. ఈరోజు మనం మణిపూర్ రహస్యాలను ఛేదించబోతున్నాం. దాని చరిత్రను ఒక సరికొత్త కోణంలో, అంటే దాని వంటకాల ద్వారా తెలుసుకోబోతున్నాం. మణిపూర్ని చాలా అందంగా భారతదేశపు ఆభరణం అని పిలుస్తారు. ఈ పేరు కేవలం అక్కడి ప్రకృతి సౌందర్యానికి మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్న గొప్ప సాంస్కృతిక వారసత్వానికి కూడా ఒక నిదర్శనం. మరి ఈ ఆభరణం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. మణిపూర్ గతాన్ని తెలుసుకోవడానికి అసలు తాళం చెవి ఎక్కడుందో తెలుసా? వాళ్ల వంటగదిలోనే. అవును, ఇక్కడి ఆహారం కేవలం కడుపు నింపడానికి మాత్రమే కాదు, అది ఆ ప్రాంతపు ఆత్మకు అద్దం పడుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ తాళం చెవిని మనమిప్పుడు తిప్పుదాం. సరే, ఇప్పుడు మనం నేరుగా మణిపురి వంటకాల ప్రపంచంలోకి అడుగుపెడదాం. ఇక్కడి ప్రతి వంటకం వెనుక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, ఒక జీవన విధానం దాగి ఉన్నాయన్నమాట. మణిపురి వంటకాల వెనుక ఉన్న ప్రధాన సూత్రం చాలా సింపుల్: సహజత్వానికే మొదటి ప్రాధాన్యత. ఇక్కడ కృత్రిమమైన రుచులకు అస్సలు చోటులేదు. వీలైనంత తక్కువ మసాలాలు వాడతారు, ఎందుకంటే పదార్థాల అసలు రుచిని ఆస్వాదించడమే వాళ్ల ప్రత్యేకత. వాళ్ల వంటగదిలో ఉండే పదార్థాలను ఓసారి చూద్దాం. బియ్యం, చేపలు, ఆకుకూరలు ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ వెదురు చిగుళ్ళు, ఇంకా ముఖ్యంగా గరి అనే పులియబెట్టిన చేప, అబ్బో, ఇవి వాళ్ల వంటకాలకు చాలా ప్రత్యేకమైన, ఇంకెక్కడా దొరకని రుచినిస్తాయి. కేవలం పదార్థాలే కాదు, వాళ్ళు వండే విధానం కూడా చాలా ముఖ్యం. నూనెలో వేయించడం కంటే ఎక్కువగా ఆవిరి మీద ఉడికించడం లేదా నీళ్లలో ఉడకబెట్టడం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆహారం చాలా సహజంగా, పోషకాలు కోల్పోకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇదిగోండి మణిపూర్ యొక్క అత్యంత ఫేమస్ వంటకం ఈరొంబ. చేయడం చాలా సులభం, కానీ రుచి మాత్రం అమోఘం. ఉడికించిన కూరగాయలకు పచ్చిమిర్చి, కారం, ఆ అంగరి యొక్క ఘాటైన రుచి అన్నీ కలిస్తే ఒక అద్భుతమైన కాంబినేషన్ అన్నమాట. ఇరోంబా మాత్రమే కాదండోయ్, సింగ్జూ అనే ఈ ట్రెడిషనల్ సలాడ్, ఇంకా చామ్థాంగ్ అనే ఈ వెజిటబుల్ స్ట్యూ కూడా చాలా ఫేమస్. ఈ వంటకాల్లో కూడా అదే సూత్రం: సహజమైన రుచులు, ఆరోగ్యకరమైన వంట పద్ధతులు. అబ్బా, చూస్తుంటేనే నోరూరుతోంది కదా. అయితే ఇంత సింపుల్గా, ఇంకా ఇంత రుచికరంగా ఉండే ఈ ఆహార సంస్కృతి అసలు ఎలా మొదలైంది? ఈ ప్రశ్న మనల్ని నేరుగా మణిపూర్ యొక్క సుదీర్ఘమైన, ఆసక్తికరమైన చరిత్రలోకి తీసుకెళ్తుంది. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. ఎందుకంటే మణిపూర్ ఆహారం వాళ్ల చరిత్రకు అచ్చమైన ప్రతిబింబం. చెప్పాలంటే పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని కాంగ్లేపాక్ అని పిలిచేవారు. ఈ టైం లైన్ చూస్తే మణిపూర్ ప్రయాణం మనకు అర్థమవుతుంది. ఒక పురాతన రాజ్యం నుంచి ఆధునిక భారత రాష్ట్రం వరకు, శతాబ్దాల పాటు రాజుల పాలన, ఆ తర్వాత హిందూ సంస్కృతి ప్రభావం, బ్రిటిష్ రూల్, చివరికి భారతదేశంలో విలీనం. ఈ ప్రతి మార్పు వాళ్ల జీవన విధానాన్ని, చివరికి వాళ్ల ప్లేట్లోని ఆహారాన్ని కూడా ప్రభావితం చేసింది. మరి ఇంత గొప్ప చరిత్ర మణిపూరి ప్రజల సంస్కృతిని ఎలా తీర్చిదిద్దిందో చూద్దామా? వాళ్ల సంస్కృతి ఎంత గొప్పదో వాళ్ల కళలు, పండుగల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మణిపూరీ నృత్యం గురించి. ఇది కేవలం ఒక డాన్స్ మాత్రమే కాదు, ఇది భారతీయ శాస్త్రీయ నృత్యాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఒక గంభీరమైన, ఎంతో అందమైన కళారూపం. ఇక యావ్షాంగ్, లాయ్ హరాబా లాంటి పండుగల గురించి చెప్పాలి. ఇవి వాళ్ల సాంస్కృతిక జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పండుగలప్పుడు ప్రత్యేకంగా సాంప్రదాయ వంటకాలను తయారు చేస్తారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆహారానికి, సంస్కృతికి మధ్య ఎంత బలమైన బంధముందో. అసలు వేడుక అంటేనే విందు కదా. ఇప్పటిదాకా మనం మణిపూర్ చరిత్ర, సంస్కృతి, ఆహారం గురించి చూశాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. వాళ్ల ఆహార విధానంలో ఉన్న గొప్పతనమేంటి, అది మనకు ఏం నేర్పుతుంది తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే అస్సలు విషయం మొత్తం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవైపు సహజమైన పదార్థాలు, ఆవిరి మీద వండటం లాంటి ఆరోగ్యకరమైన మణిపురు విధానం, మరోవైపు ప్రాసెస్ చేసిన పదార్థాలు, వేయించడం లాంటి మన ఆధునిక పద్ధతులు. ఈ తేడా చూస్తేనే వాళ్ల ఆహారం ఎందుకంత ఆరోగ్యకరమో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: మణిపురి వంటకాలు కేవలం ఆహారం కాదు,
అవి వాళ్ళ చరిత్రకు, ప్రకృతితో వాళ్లకున్న విడదీయరాని బంధానికి, వాళ్ళ సాంస్కృతిక విలువలకు ఒక సజీవ నిదర్శనమన్నమాట. మణిపూర్ కథ మన ముందు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది. ఈ ఫాస్ట్ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యపరమైన, నిలకడైన భవిష్యత్తు కోసం మనం ఇలాంటి పురాతన సంప్రదాయాల నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి.